హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ వ్లాగ్స్. నేనైతే ఈరోజు సేమియాలు వేస్తున్నానండి. బయట అయితే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా, అక్కడ తెచ్చుకోకుండా నేను ఇంట్లోనే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేనైతే ఆశీర్వాద్ ఆట తీసుకుంటున్నానండి. 1 కిలో గోధుమ పిండి తీసుకొని జల్లుకుంటున్నాను. ఇందులో అయితే ఏముండవు, కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పి ఇలా జల్లుకుంటున్నానండి. దీని తర్వాత జల్లుకున్న తర్వాత కిలో మొత్తం ఆట మొత్తం వేసేసుకుంటున్నానండి. దీని తర్వాత అయితే నేను గోధుమ పిండి 1/2 కిలో గోధుమ పిండి అయితే నేను జల్లుకుంటున్నాను. మీరు పక్కా కొలతలతో చేస్తే చాలా బాగా వస్తాయండి సేమియాలు అయితే. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇదైతే హెల్తీ. ఈ సేమియాలతోనే చాలా వెరైటీ స్నాక్స్ ఉంటాయండి, అలానే రెసిపీస్ కూడా ఉంటాయి. మనం దీంతో చాలా రెసిపీసే చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటే హెల్తీ అని చెప్పి నేను ఇలా ఇంట్లోనే చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే వాటర్లో సాల్ట్ వేసి కలిపేసుకుందామండి. ఆ నీళ్ళు ఇందులోకి వేసుకొని పిండిలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలాగ పొడిగా చేసుకోవాలండి. అప్పుడే సేమియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. చూడండి, కొంచెంగానే కలుపుకుంటూ లుండల్లాగా చేసుకొని బాల్స్లా చేసుకోవాలండి. చేసుకొని సేమియాల మిషన్లో పెట్టాలి. మీ ఇంట్లో సేమియాల మిషన్ ఉంటే ఇంట్లోనే చేసుకోవచ్చండి, బయట కొనుక్కోకుండా. చూడండి, సేమియా మిషన్లో ఇప్పుడు ఈ గోధుమ పిండి పెడుతున్నాను. చూసారు కదా, ఇలాగా లోపలికి నెట్టుతూ ఉండాలండి. అప్పుడే మనకి లోపలికి వెళ్ళి పిండి అనేది మనకి సేమియాల్లాగా వస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇలా నొక్కుతూనే ఉండాలి. కాకపోతే చేతులు బాగా నొప్పి వస్తాయి. ఇది మొత్తం అవ్వడానికి 1 గంట పట్టిద్దండి. అదే 5 కిలోలు 2 కిలోలు అయితే 2 నుండి 3 గంటల వరకు చేస్తూనే ఉండాలండి. అది కూడా మనకి ఫ్యాన్ ఉండాలండి, లేదంటే ఎటు నుండి అయినా గాలి వస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఆరుతూ ఉంటాయి ఈ సేమియాలు అనేది. ఎండ ఉంటే పైన మనం ఎండలో ఆరబెట్టచ్చు. చూసారు కదా ఎంత పొడిగా వస్తున్నాయో, ఎంత బాగా వస్తున్నాయో. చూడండి, మీరు కూడా ఇంట్లో చక్కగా చేసుకోండి, బయట కొనుక్కోకుండా. ఇంట్లో అయితే ఎక్కువగానే వస్తాయండి చేసుకుంటే. ఇలా ప్లేట్ మీద వేసుకొని చూడండి, ప్లేట్ మీద వేసుకొని బయట వేసుకుందామండి, మంచం మీద మొత్తం. చూసారు కదా, నేనైతే 1.5 కిలో 1 కిలో గోధుమ పిండి, 1/2 కిలో ఏమో మైదా పిండి అండి ఇంట్లోనే చేసుకుంటున్నాము. కానీ ఆ మిషన్ అయితే చాలా తిప్పాలండి, గంటలు. ఒకళ్ళే తిప్పలేరండి, 2-3 తిప్పుతూనే ఉండాలి. అప్పుడే మనకి చెయ్యి అనేది నొప్పి ఉండదు. కొంచెం కష్టమే పడాలి, కాకపోతే మనకి తినేటప్పుడు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, పైన అయితే మేము ఇలాగా మంచం మీద ఆరబెట్టేసామండి బెడ్షీట్ వేసి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, 1 రోజులోనే ఇవి ఎండిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బాయ్.